హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉగాదికి విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు. ఏపీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఉగాది పండగకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి నిరుద్యోగులకు శుభవార్తను అందించే దిశగా చర్యలు చేపట్టింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వెంటనే వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల ఆధారంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు ఏర్పాట్లు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 25 విభాగాల్లో ఇంటిగ్రేషన్ పూర్తి కావడం అనేటువంటి జరిగింది. 25 విభాగాల్లో కూడా ఇంటిగ్రేషన్ పూర్తి చేసి మొత్తం ఖాళీల యొక్క వివరాలను ఆర్థిక శాఖ అనుమతితో క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇప్పటి వరకు 25 విభాగాల్లో 1,14,899 ఖాళీలను గుర్తించడం అనేటువంటి జరిగింది. కూటమి ప్రభుత్వం వీటికి సంబంధించి భర్తీ చర్యలను కూడా ఒక 150 రోజుల్లో పూర్తి చేయాలనేటువంటి ప్రణాళికలు అనేటువంటివి రూపొందించడం అనేటువంటి జరుగుతుంది. మరియు ఏ ఏ విభాగాల్లో మనము ఖాళీలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రధానంగా కూడా గమనించినట్లయితే రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలనేటువంటివి గుర్తించడం జరిగింది. ఈ 13,000 ఖాళీల్లో ఎన్ని ఆర్థిక శాఖ అనుమతిస్తే అన్ని మనకు భర్తీకి సంబంధించి విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఉన్నత విద్యాశాఖలో అంటే డిఎస్సికి సంబంధించి 7,000 ఖాళీలను గుర్తించారు. 7,000 ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ జాబ్ క్యాలెండర్లో మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంది అంటే అది ఏపీ డిఎస్సికి సంబంధించి రావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఏ జిల్లాలకు ఎన్ని ఖాళీలు అనేటువంటివి నోటిఫికేషన్లోనే మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక విశ్వవిద్యాలయాల్లో అయితే 3,000కు పైగా ఖాళీలు అనేటువంటివి గుర్తించడం జరిగింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి 27,000 ఖాళీల్లో ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 23,000 ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. ఇక నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలో మనకు 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,600 ఉద్యోగాలు రావడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకు 3,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. తర్వాత మనకు 2,400 డిఆర్ పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల సంఖ్య 26,000 పోస్టులు అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే మనకు ఇక వెల్ఫేర్ అసిస్టెంట్లు కావచ్చు, తర్వాత డిజిటల్ అసిస్టెంట్లు కావచ్చు, మనకు సెక్రటరీలు కావచ్చు, అంటే సచివాలయానికి సంబంధించి ఈ పోస్టులన్నీ పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఖాళీలు కూడా నిర్ధారించడం అనేటువంటి జరిగింది. మరొక 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులు భర్తీ చేస్తారు. అంటే ఈ 26,000 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరొక 3,000 మాత్రం మనకు యొక్క రిజర్వేషన్ ప్రకారం వారికి ప్రమోషన్లలో కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. మరియు సీనియర్ సిటిజన్ విభాగంలో 2,400 ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. వీటిని నేరుగా నియామకాలకి 1,820 పోస్టులు అనేటువంటివి. పాఠశాల విద్యాశాఖతో సహా కలిసి 25 విభాగాలు మంజూరు పోస్టులు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటివి త్వరలోనే వెల్లడిస్తారు. మరియు ఈ యొక్క కుటుంబ సంక్షేమ విభాగంలో అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 10,000 వరకు పోస్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 1,40,000 ఉద్యోగాలు భర్తీకి 1,14,000 ఉద్యోగాలను డైరెక్ట్గా భర్తీ చేస్తారా అంటే చేయరు. ఆర్థిక శాఖ ఎన్ని అనుమతిస్తుందో అన్ని పోస్టులను కూడా ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఆ ప్రణాళిక ప్రకారం భర్తీ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.